హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మీకు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ఒక ఫూటింగ్ అండ్ రెయిన్ఫోర్స్మెంట్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన ప్రాక్టికల్ నాలెడ్జ్ సిరీస్లో అయితే ఇది ఫస్ట్ వీడియో, డోంట్ మిస్ ఇట్. ఈ వీడియో సివిల్ ఇంజనీర్స్కే కాదు, శంకర్ విలాస్ ఫ్లైఓవర్ గురించి తెలుసుకోవాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా ఈ వీడియో మీరు చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఫూటింగ్? ఫూటింగ్ ఈస్ ద స్ట్రక్చరల్ బేస్ ఆఫ్ ఏ ఫౌండేషన్. మీకు క్లియర్గా అర్థం కావాలంటే, ట్రీస్కి రూట్స్ ఎంత ఇంపార్టెంటో ఒక ఫౌండేషన్కి స్ట్రక్చరల్ బేస్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఆ స్ట్రక్చరల్ బేసే ఫూటింగ్. ఫస్ట్ థింగ్ ఈజ్ సాయిల్ ఎక్స్కవేషన్. సాయిల్ ఎక్స్కవేషన్ మీన్స్ లైక్ గుంట తవ్వడం. ఆఫ్టర్ ఎక్స్కవేషన్ వీ విల్ డూ సాయిల్ టెస్ట్. నెక్స్ట్ ఫూటింగ్ సైజుని బట్టి కాంక్రీట్ బెడ్ అనేది రెడీ చేస్తాం. నెక్స్ట్ స్ట్రక్చర్ డిజైన్ని బట్టి మనం రెయిన్ఫోర్స్మెంట్ని అయితే అరేంజ్మెంట్ చేస్తాం. కమింగ్ టు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ఫూటింగ్, దీని లెంత్ అయితే 12 meters అండ్ విడ్త్ ఈస్ 7.5 meters అండ్ హైట్ ఈస్ 1.6 meter. స్లోప్ ఈస్ 8 meters. ఇది స్ట్రక్చర్ డిజైన్ యొక్క మెజర్మెంట్స్. ఇప్పుడు మీకు రెయిన్ఫోర్స్మెంట్లో ఎంత స్టీల్ యూస్ చేశారో క్లియర్గా చెప్తాను. బాటమ్ మ్యాట్లో 20 స్టీల్, టాప్ 12 రాఫ్ట్ లింక్ బార్లో 8 వాల్ వర్టికల్స్ 25 వాల్ స్టిరాప్స్ 16 అండ్ ఫైనల్లీ వాల్ లింక్ బార్ 10 నెక్స్ట్ రెయిన్ఫోర్స్మెంట్ని కాంక్రీట్తో ఫిల్ చేయాలి. ఫిల్ చేయాలంటే మనకి ఆ రెయిన్ఫోర్స్మెంట్ యొక్క క్వాంటిటీ తెలియాలి. వీటికి జనరల్లీ వి యూజ్ ఫార్ములా ఆఫ్ L/B/H. ఈ ఇమేజ్లో అయితే మీరు ఈ ఫూటింగ్లో కాంక్రీట్ ఎంత ఫిల్ చేసామో ఆ క్వాంటిటీ చూడొచ్చు. అండ్ M30 గ్రేడ్ కాంక్రీట్ అనేది యూజ్ చేశారు. అండ్ ఈ కాంక్రీట్ని వీళ్ళు SVK రెడీమిక్స్ నుంచి పర్చేస్ చేశారు. కాంక్రీట్ ఫిల్ చేశాక దాని క్యూరింగ్ అయ్యాక దాని వ్యూ అయితే ఇలా ఉంటుంది మీకు. సో దిస్ ఈజ్ ద ఫూటింగ్ రెయిన్ఫోర్స్మెంట్ ఆఫ్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్. నా వీడియోస్ని ఫాలో అవుతున్న వాళ్ళు ప్లీజ్ మెయింటైన్ నోట్స్. ప్రాక్టికల్గా నేను ఎంత క్లియర్గా చూపించిన ఈ వీడియోలో మీరు డిసిప్లిన్గా నోట్స్ మెయింటైన్ చేస్తే ఇట్ విల్ యూజ్ ఇన్ యువర్ ఫ్యూచర్. సో హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ జాయిన్ విత్ సివిల్ టాక్స్ విత్ అరుణ్.